శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి రోజున అభిజిత్ లగ్నంలో అంటే 12 గంటలకి త్రేతాయుగంలో జన్మించాడు. ఆ శ్రీరాముడు జన్మదినం ప్రజలందరూ పండుగ రోజుగా చేసుకుంటారు. శ్రీరాముని పట్టాభిషేకానికి అయోధ్య నగరంలో ఏర్పాట్లు చేస్తారు. ఆ సమయంలో నారదుడు శ్రీరాముడి దగ్గరికి వచ్చి, శ్రీరామ, నన్ను బ్రహ్మదేవుడు మీ దగ్గరికి పంపాడు. మీకు మీ తండ్రి దశరథుడు పట్టాభిషేకం చేయాలి అనుకుంటున్నారు. కానీ మీరు జన్మించింది రావణ సంహారం కొరకు కదా. శ్రీరామ, మీరే చెప్పండి అంటాడు నారదుడు. మీరు రాజ్యపాలన చేస్తూ ఉంటే రావణ సంహారం ఎలా జరుగుతుంది శ్రీరామ అంటాడు నారదుడు. ప్రజలని రక్షించుటకు మీరు రావణ సంహారం చెయ్యాలి కదా అంటాడు నారదుడు. మీరు దేని కొరకు అవతరించారో మీరు మర్చిపోవద్దు శ్రీరామ అంటాడు. నారద మహర్షి, నాకు తెలియనిది ఏముంది చెప్పు. నేను ఇచ్చిన మాటని ఏ రోజు తప్పను. నేను తప్పక రావణ సంహారం చేస్తాను అంటాడు శ్రీరాముడు. ఆ మాటతో నారదుడు సంతోషంతో వెళ్ళిపోతాడు. అయోధ్యలో శ్రీరాముడి పట్టాభిషేకానికి సంతోషంతో ప్రజలందరూ మునిగి తేలిపోతూ ఉంటారు. తర్వాత దేవతలందరూ కలిసి సరస్వతి దేవి దగ్గరికి వెళ్ళి, అమ్మ సరస్వతి మాత, భూలోకంలో శ్రీరాముడి వారికి పట్టాభిషేకం జరుగుతుంది. నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి పట్టాభిషేకానికి ఆటంకం కలిగించు అంటాడు. అప్పుడు సరస్వతి మాత, అదేంటి, శ్రీరాముడి పట్టాభిషేకం జరిగితే మంచిదే కదా, పట్టాభిషేకానికి ఆటంకం కల్పించి పాపం మూటగొట్టుకోలేను అంటుంది. తల్లి, ఈ పని చేసినందువలన మీకు ఎలాంటి దోషం మీకు తగలదు. ఇది దేవకార్యం. రాముడు సామాన్య మానవుడు కాదు. సుఖము దుఃఖం సామాన్య మానవులకి మాత్రమే, కానీ శ్రీరాముడికి కాదు కదా అంటారు. రావణ సంహారం జరగాలి అంటే మీరు ఇలా చెయ్యాలి అని వేడుకుంటారు దేవతలందరూ. అప్పుడు సరస్వతి మాత తన మనసులో, సరే, రాముని పట్టాభిషేకానికి ఆటంకం కలిగిస్తే రాముడు వనవాసానికి వెళ్తాడు, రావణ సంహారం చేస్తాడు. రామాయణం కథ లోకంలో ప్రచారం అవుతుంది. అందరూ రామాయణం చదువుతూ ఉంటారు. అందరి నోటిలోనూ నా పేరు కూడా పలుకుతూ ఉంటారు. నా పేరు కూడా మారుమోగిపోతూ ఉంటుంది అని సరస్వతి మాత తనలో తాను అనుకొని పట్టాభిషేకానికి ఆటంకం కల్పించడం కోసం భూలోకానికి వెళ్ళి కైకేయిలో ప్రవేశించి ఆటంకం కలిగిస్తుంది పట్టాభిషేకానికి. దానితో శ్రీరాముడు సీతమ్మ తల్లితో కలిసి వనవాసానికి దండకారణ్యం వెళ్తాడు. అక్కడ రావణుడు సీతమ్మ తల్లిని అపహరించడం, శ్రీరాముడు రావణుడిని సంహరించడం జరిగి తర్వాత తిరిగి శ్రీరాముడు సీతమ్మ తల్లితో అయోధ్యకి చేరటం జరిగిపోతుంది. ఇదే సమయంలోనే సీతారాముల కళ్యాణం కూడా జరుగుతుంది. చూసారా, ఇక్కడ చూడండి, జీలకర్ర బెల్లం అయితే సీతారాములకి పెట్టుతున్నారు. అదే జీలకర్ర బెల్లాన్ని మొక్కుకోండి అని చెప్పి వాళ్ళు అందరూ చూపిస్తున్నారు. చూడండి, సీతారాములని ఎంత అందంగా ముస్తాబు చేస్తున్నారో. పీటల మీద కూర్చోబెట్టారు. చూడముచ్చటగా ఉన్నారు కదా. 2 కాళ్ళు సరిపోవు అన్నట్టుగా కనబడుతున్నారు సీతారాములు అయితే. సీతమ్మ తల్లిని వాళ్ళ ఎదురుగా పొడిగాటి జుట్టు భలే అందంగా ఉంది కదా. చూడండి, జీలకర్ర బెల్లం అయితే పెట్టేశారు. సీతారాముల కళ్యాణం చూస్తే మనకి కష్టాలున్న ఏ కష్టం ఉన్నా సరే తొలగిపోతుంది. మన బాధలన్నీ తొలగిపోతాయి. పెళ్ళిళ్ళు కాని వారికి కూడా పెళ్ళిళ్ళు తప్పక జరుగుతాయండి. పెళ్ళిళ్ళలో ఏదైనా దోషం ఉన్నప్పుడు ఆ దోషం కూడా వెళ్ళిపోతుంది. అంత మంచిదండి సీతారాముల కళ్యాణం చూడటం. చాలా అద్భుతం అండి. అది ఏ కష్టం ఉండదండి. శ్రీరామనవమి రోజున శ్రీరామ అనే నామాన్ని పఠిస్తే చాలండి, మన పాపాలన్నీ పోతాయి, మన కర్మలన్నీ తొలగిపోతాయండి. శ్రీరామ అనే నామానికి అంత పవర్ ఉందండి. శ్రీరామ అనే నామాన్ని అనండి, మన జన్మ ధన్యం చేసుకుందామండి. సీతారాముల కళ్యాణం చూసి అంత గొప్పదండి సీతారాముల కళ్యాణం అంటే. చూడండి, చూసి తరించండి. ఎంత బాగున్నారో సీతారాములు, చూడముచ్చటగా ఉన్నారు కదా.
చూసారా, ఇక్కడ సీతారాముల వారి కోసం అయితే తలంబ్రాలు అయితే రెడీ చేశారు. చూడండి, దేవునికి తలంబ్రాల మొక్కి సీతారాముల పైన పంతులు ఇలా పోస్తున్నారు. చూడండి, తలంబ్రాలు అయితే చాలా బాగా పోస్తున్నారు కదా. చూడండి, వాళ్ళు తలంబ్రాలు ఎలా పోసుకుంటున్నారో, సీతారాముల తలంబ్రాలు పోయడం చూసి ఆనందించండి. చూడండి, ఎంతో పుణ్యం ఉంటే గాని ఇలా సీతారాముల కళ్యాణం చూడలేం కదా. ఏదైనా మనకి ఆ దేవుని ఆశీర్వాదం ఉంటేనే కదా ఏదైనా చూడగలం, ఏదైనా చేయగలం. చూడండి ఎంత బాగా ఉందో, చాలా బాగున్నారు కదా సీతారాములు అయితే. ఈ పక్కకి సీతమ్మ తల్లి ఇంకా హనుమాను అయితే ఇక తీసుకురాలేదు, ఆ తర్వాత తీసుకొస్తారు కదా. జీలకర్ర బెల్లం పెట్టేశారు, తలంబ్రాలు అయితే పోసేశారు. చూడండి, ముత్యాలు చూడండి ఎలా పోస్తున్నారో చూస్తున్నారు కదా. ముత్యాలు కూడా పోస్తున్నారండి, చాలా బాగుంది కదా చూడడానికి. రెండు కాళ్ళు సరిపోవేమో అన్నట్టుగా అనిపిస్తుంది కదండి, చాలా బాగుంది కదా. ఇప్పుడు చూడండి, మాలలు తీసుకున్నారు కదా, ఈ మాలల్ని సీతారాముల మెడలో వేసే ముందు ఇలా మాలలు తీసుకొని వాళ్ళు కాసేపు ఇలా మనందరికి చూపిస్తూ కాసేపు ఇలా ఉంటారండి. చాలా బాగా అనిపిస్తుంది. వీళ్ళు చూడండి ఎంత బాగా చేస్తున్నారో. చూసారా, అలా దండల్ని మాలల్ని పట్టుకొని ఇలా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. చూడండి, అలా కాసేపు అలా చేసి ఆ సీతారాములే అలా చేస్తున్నట్టు అనుకుంటారండి. చూడండి ఎంత బాగా చేస్తున్నారో కదా, చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా అనిపించింది. సీతారాముల కళ్యాణం చూసినంతసేపు మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపించిందండి. మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఇలాగే ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. చాలా బాగుందండి చూడండి. చూడండి, మాలలను అయితే సీతారాముల మెడలో వేసేశారు. సీతమ్మ తల్లిని తీసుకువెళ్ళి మళ్ళీ రాముడి పక్క కూర్చోబెట్టారు. చూడండి ఎంత బాగున్నారో. సీతమ్మ తల్లిని అయితే రాముడి పక్క కూర్చోబెట్టారు. ఇటు లక్ష్మణుడు, అటు సీత, మధ్యలో రాముడు. చూడండి చాలా బాగున్నారు కదా. ఇప్పుడు ఈ కండువలు అయితే వేస్తారన్నట్టు మెడలో. చూడండి, పంతుల్లో వేస్తారు మెడలో. చూడండి, ఇప్పుడు కొంగుముడి, అదే బ్రహ్మముడి అంటారు కదా, అది కూడా వేస్తారు. చూడండి, చూసి తరించండి. గుడికి వెళ్ళలేని వారు ఈ విధంగా వీడియోలో చూసి జన్మధన్యం చేసుకోవచ్చు. ఎందుకంటే రాముని కళ్యాణానికి అంత పవర్ ఉంటుంది అన్నట్టు. చూడండి, కొంగుముడి వేసేస్తున్నారు, చూస్తున్నారా పంతులు. కొంగుముడి కూడా వేయడం జరుగుతుంది. చూడండి, చూడండి కొంగుముడి వేయడం కూడా జరిగిపోయిందండి. చూడండి సీతారాముల కళ్యాణం. చూడండి అక్షంతలు కూడా వేసేశారు. ఈ కొద్దిసేపట్లో హనుమాను కూడా తీసుకొస్తారండి. హనుమాన్ ఉంటేనే కదా సీతారాముల కళ్యాణం పూర్తయింది. చూడండి హనుమాను కూడా తీసుకొస్తున్నారు. జై హనుమాన్, జై శ్రీరామ్. చూడండి అందరూ అనండి జై హనుమాన్, జై శ్రీరామ్ అని. ఆ నామంలోనే ఎంతో పవర్ ఉంటుంది. చూడండి హనుమాను తీసుకొచ్చి సీతారాముల పక్కకు అయితే సైడ్కి అయితే కూర్చోబెట్టేశారు. చూడండి పక్క కూర్చోబెట్టేశారు. సీత, రాముడు, లక్ష్మణుడు, హనుమాన్. చూడండి ఎంత బాగున్నారో.